హాయ్, ఐ లవ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారో చూస్తాం. చాలామంది అనుకుంటూనే ఉంటారు కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, ఏం చేస్తున్నారు, క్లారిటీ ఉండదు కదా. చూసేద్దాం. మీ పర్సన్ నేమ్ని 3 times అనుకోండి అండ్ థర్డ్ పార్టీ నేమ్ తెలిస్తే 3 times తీసుకోండి, వాళ్ళ నేమ్ కూడా. ఓకే, ప్లీజ్ యూనివర్స్ కనెక్ట్ ద ఎనర్జీస్. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ యొక్క వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్ కనెక్ట్ ద ఎనర్జీస్. Three of Cups, Ten of Wands, Six of Wands, the Devil, King of Cups, Two of Wands and Knight of Wands. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారంటే, తను ఏమనుకున్నారంటే అక్కడ చాలా హ్యాపీగా ఉండొచ్చు. తనకి ఎమోషనల్ ఫీలింగ్స్ కంటే తనకి ఫిజికల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫిజికల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల తను అక్కడికి వెళ్ళారు. హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారు, హ్యాపీగా ఉన్నారు కూడా ఒకప్పుడు. ప్రజెంట్ ఎలా ఉన్నారంటే తనకి ఇప్పుడు అక్కడ లైఫ్ అనేది చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా అక్కడ ఉండలేకపోతున్నారు. తను చాలా బరువుగా అనిపిస్తుంది. కానీ అక్కడ నుంచి మీ పర్సన్ వెళ్ళాలనుకుంటున్నారు. కానీ ఏదో తనని ఆపుతుంది. ఈ ఫిజికల్ ఫీలింగ్స్ వల్ల తనని కొంచెం ఆపేస్తుంది, తనని అక్కడ నుంచి బయటికి రానివ్వకుండా. కానీ తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీతో లైఫ్ స్టెబిలిటీ చేసుకోవాలి అని చెప్పి థింక్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్కి ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు. ఎందుకంటే తనకి అక్కడ లైఫ్ అనేది చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు కదా. ఇంకా ఇప్పుడు అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తనకి లైఫ్ చాలా బర్డన్గా ఉంది. తను అక్కడ ఉండలేకపోతూ ఉన్నారు. ఇంత ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నా కానీ ఇప్పుడు మటుకు ప్రజెంట్ మీరే గుర్తొస్తున్నారు. మీ పర్సన్కి ఎమోషనల్ అవుతున్నారు. ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే మీ పర్సన్కి మీ పైన చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మీతో ఉంటే సక్సెస్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ అయితే ఇంకా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి, మీకు రీయూనియన్ అవ్వాలి మీ ఇద్దరు, కానీ మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఇంకా మీతో లైఫ్ స్టెబిలిటీగా చేసుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది స్టెబిలిటీగా ఉంది. ఇంకా అక్కడ నుంచి అది ఎలాగో ఉంది కదా, ఇంకా మీరే కదా మీ పర్సన్ దగ్గర లేనిది. ఇంకా మీరే కదా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నట్టు కనపడుతుంది. చాలామంది దూరంగా ఉన్నట్టు కనపడుతుంది. అక్కడ మీ పర్సన్ కేవలం ఫిజికల్ ఫీలింగ్స్ అండ్ మనీ పరంగా వెళ్ళారు. మీ పర్సన్ అక్కడ లవ్ కానీ ఎమోషనల్ కానీ ఏమీ లేవు. మీ పర్సన్కి మీ పైనే ప్రేమ ఉంది. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటపడాలనుకుంటున్నారు. మీతో లైఫ్ అనేది స్టెబిలిటీగా చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారు, కానీ అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. తనకి అక్కడ లైఫ్ చాలా బర్డన్గా ఫీల్ అవుతుంది. తొందరలోనే అక్కడ నుంచి మీ పర్సన్ బయటపడి మీ దగ్గరికి అయితే వస్తారు. ఓకే, పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్